లూకాసు వార్త 19:10లో నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడని చెప్తాడు. జక్కయ్యతో ఎవరు నశించిపోతున్నారు అక్కడ? పొట్టు జక్కయ్య నశించిపోతున్నాడు. మరి ఆయన కొరకు ఎరుక పట్టణానికి వచ్చాడు యేసు ప్రభు. వచ్చి జక్కయ్య త్వరగా రా, నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది అని జక్కయ్యతో చెప్తాడు. అప్పుడు జక్కయ్య ఆయన తీసుకొని తన ఇంటికి వెళ్ళినప్పుడు నేడు ఇంటికి రక్షణ వచ్చినది అని చెప్పినప్పుడు తన ఇంటి వారందరితో కూడా ఆయన దేవుని విశ్వాసించుతాడు. అక్కడ జక్కయ్యని నశించిపోకుండా నరకానికి వెళ్లకుండా యేసు ప్రభు రక్షించాడు. అదే విధంగా పాపము చేత రాళ్లతో కొట్టబడుతూ ఉన్నటువంటి మరి పాపాత్మరాలైనటువంటి స్త్రీని మరి రక్షించాడు. అక్కడ అమ్మ ఎవరు నీ మీద రాళ్లు వేయలేదా, ఎవరు నీ మీద నిందలు మోపలేదు అన్నప్పుడు, లేదు ప్రభు అన్నప్పుడు నేను కూడా నీ మీద నేరము మోపను అంటాడు దేవుడు. నేను కూడా ఎవరు నేను శిక్షించలేదు అంటే, ఎవరు నేను శిక్షించలేదు ప్రభు అంటే, నేను కూడా నేను శిక్షించనమ్మా, సమాధానం కలదాని వైపోమంటాడు. తర్వాత మరి ఇతను పాపము చేయకమని చెప్తాడు. అక్కడ పాపం చేత పట్టబడినటువంటి స్త్రీని రక్షించాడు యేసు ప్రభు. అదే విధంగా తప్పిపోయినటువంటి గొర్రెను వెతికి రక్షించాడు. తప్పిపోయిన గొర్రెల్లో 100 గొర్రెలు 99 గొర్రెలను విడిచిపెట్టి 100 గొర్రెల్లో తప్పిపోయినటువంటి ఆ ఒక్క గొర్రెను విడిపించడానికి రక్షించడానికి వచ్చాడు. అదే విధంగా లోకములో మనము కూడా దారి తప్పి ఎంతో మంది ఉన్నారు, కానీ దేవుడు నీ కొరకు నా కొరకు ఒక ప్రణాళికను కలిగి ఉండి మనల్ని వెదకి రక్షించడానికి ఆయన పరమును వీడి దిగి వచ్చాడు. ఈ రోజు మన ఎద్దకు సువార్త రాబడుతుందంటే ఎంతమంది ఎద్దకో వెళ్ళట్లేదు, అందుబాటులో లేదు సువార్త. కొన్ని చోట్ల మరి పరిశుద్ధ గ్రంథం అందుబాటులో లేదు. ఈ రోజు మనకి ఇంటి ముందుకి మన చేతుల్లోనికి వాక్యం వస్తుంది, కానీ మన వాక్యాన్ని మరి పెడచెవిన పెడుతున్నాము. వాక్యానుసారంగా వాక్యాన్ని వినటం వల్ల విశ్వాసము కలుగుతుంది. దేవుడు నీ కొరకు నా కొరకు చేసిన రక్షణ ప్రణాళికను మనము తెలుసుకుంటాము. అదే విధంగా సేనా దెయ్యము పట్టినటువంటి సేన అంటే 6000 దెయ్యాలు ఉన్నాయంట అతనిలో. మరి అతను సమాధుల్లో ఉంటూ తన శరీరాన్ని గాయపరుచుకుంటూ ఉండేవాడు. మరి అతన్ని రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. మరి అతన్ని రక్షించినప్పుడు అతను 10 పట్టణాలకి తెకపొలి అంటే 10 పట్టణాలకు అతను సాక్షిగా ఉన్నాడు. మరి అదే విధంగా మరి ఈ లోకములు అందరూ నశించిపోసినటువంటి ఆత్మల కొరకు దేవుడు ఎదురు రక్షించడానికి వచ్చాడు. మరి రక్తస్రావ రోగము 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్నటువంటి ఆమెను వెదకి రక్షించడానికి వచ్చాడు ఆయన. మరి ఎన్ని సంవత్సరాలుగాను ఆమె తనకున్నదంతా పోగొట్టుకుంది, కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన వస్త్రపు చెంగు ముట్టి బాగుపడింది. అదే విధంగా అనేకమైన రోగాలతో బాధపడుచు నెమ్మది లేక స్వస్థత లేక ఆరోగ్యం లేకున్న వారిని వెదకి రక్షించడానికి, ఆరోగ్యం ఇవ్వడానికి, స్వస్థపరచడానికి యేసు ప్రభు ఈ లోకములోనికి వచ్చాడు. నశించి నిత్య నరకాలని వెళ్ళటం మనకి ఇష్టము లేదు.